అందరికీ మరణాతండి. బాగున్నారా? సర్వలోకనాథుడు ప్రభు యొక్క కృప శాశ్వత కాలం మనకు తోడుగా ఉండి మనలను బహుగా చిగురింపజేస్తూ నిరంతరము ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని వాక్యములో నుండి మనము మాట్లాడుకుందాము. ఆయన వాక్యము ద్వారా మనం మాట్లాడుకుంటే మన మాటలు ప్రభు వింటున్నారు. ఎవరైతే ఇద్దరు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు మరి మాట్లాడుకుంటారో ఆ మాట్లాడుకునే సమయంలో యెహోవా ఆకాశం నుండి వంగి వారి మాటలు వింటాడట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన మాటలు వినేటటువంటి దేవుడు మనకున్నాడు గనుక, ఆయనే మనందరినీ సృష్టించిన సృష్టికర్త గనుక ఆయన మాట ద్వారానే ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. ప్రియులారా, యెషయా గ్రంథము మనం చూసినట్లయితే 48వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే గనక, ఇక్కడ సర్వోన్నతుడు నీవు నడవలసిన త్రోవలను నిన్ను నడిపించుదును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తను ఏర్పాటు చేసుకున్నటువంటి తన బిడ్డలైనటువంటి వారిని నడిపించటానికి ఆయన సిద్ధపడినప్పుడు మార్గము కాని చోట్లలో ఆయన మార్గాన్ని ఏర్పాటు చేసి క్షణాల మీద వారిని నడిపిస్తూ వచ్చినటువంటి దృశ్యాలు బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల వ్రాయబడి మనం చదువుకుంటూ ఉన్నాము, రాయబడిన సంగతులు. ప్రియమైన స్నేహితులారా, అందుకే ఈ ప్రజలందరినీ ఒక్క మనిషితో మాట్లాడినట్లుగా అందరితోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, నీవు నడవలసినటువంటి త్రోవలను నిన్ను నడిపించుదును అన్నారు. అంటే ఇక్కడ నడవకూడని త్రోవలు కూడా ఉన్నాయి కనుక నడవకూడని త్రోవలు నడిస్తే హాని మనకు కనుక అన్ని మార్గాలు కాదు, మార్గాలు వలె కనబడతాయి కానీ అన్ని మార్గాలు కాదు. చక్కని మార్గము, మన కొరకు దేవుడు ఏర్పాటు చేసేటటువంటి మార్గము దేవుని యొక్క ఇచ్చను బట్టి మనకు అనుగ్రహించబడుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆశ్చర్యకరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు క్షేమాన్ని కలిగించుట కొరకు ఓ చక్కని మార్గాన్ని మనకు ఉపదేశించడానికి లోకానికి వచ్చారు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని ప్రభువారు సెలవిచ్చారు. ఆయన మార్గములో సత్యమున్నది, సత్యమే ఆయన మార్గము. ఈ సత్యములో నడిచిన వాడు జీవమును కలిగిన వాడై ఉంటాడు. ఆ జీవము శాశ్వత కాలము అతన్ని హత్తుకుని ఉంటుంది. గనుక ఈ సత్య మార్గంలో నడవడం ఈ లోకములో జీవించి ఉన్నప్పుడే మనము నేర్చుకున్నట్లయితే దాన్ని కాపాడుకుంటూ మనము మార్గాన్ని విడవక ముందుకు సాగుతూ ఉన్నట్లయితే మనము ధన్యులము కాగలము. ప్రియమైనటువంటి స్నేహితులారా, మనకు సర్వోన్నతులకు దేవుడు శాశ్వత జీవితమును ప్రసాదించుటకై ఈ మార్గంలో నడిపించువాడై ఉన్నాడు. ఉదాహరణ మనం గమనించినట్లయితే దేవుడు మరి మొట్టమొదటిగా అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని నేను బహుగా ఆశీర్వదిస్తానని, హెచ్చిస్తానని, పాలు తేనెలు ప్రవహించు దేశమును నేను బహుమానంగా వారికి ఇస్తాను అని దేవుడు చెప్పాడు. ఆయనకి ఒక్క కుమారుడైనను లేనప్పుడే ఈ మాటలన్నీ ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఎంతో చక్కగా విని నమ్మి విశ్వాసం ఉంచాడు. అయ్యో, నేను వయస్సు మీరిపోయిన వాడను, దేవుడు చెబుతున్న ఈ మాటలు ఎలా నమ్మను అని ఆయన అనుకోలేదు. అనుకోకుండా ఎంతో చక్కగా నమ్మాడు, విశ్వాసించాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము గమనించినట్లయితే జకరియా గారితో పరలోకము నుండి దేవదూత ధూపం వేయుచున్న సమయంలో వచ్చి మాట్లాడుతున్నప్పుడు, నా భార్య నేను వయస్సు ఉడిగిన వారము, అంటే కాలముగా బహుగా గడిచినటువంటి వృద్ధులు, మీది ఎలా జరుగును అన్నాడు, నీ కుమారుడు కలుగుతాడు అన్నప్పుడు. కానీ అబ్రహాము గారు అలా సందేహించలేదు. ప్రియులారా, నమ్మాడు. ఎందుకంటే మాట్లాడుచున్నవాడు దేవుడు గనుక, ఆయన హెచ్చవలసిన వాడు, నేను తగ్గవలసిన వాడని ఉన్నాను గనుక, నాకు అసాధ్యమేమో కానీ ఆయనకు మాత్రం సమస్తము సాధ్యమే అని నమ్మాడు గనుక ఆయన ఎంతో విధేయతతో ఆయన దగ్గర ఉన్నాడు. ప్రియులారా, చెప్పిన మాటలు విన్నాడు, శ్రద్ధగా ఆ ఆశీర్వాదాన్ని అందుకున్నాడు. ప్రియులారా, దేవుని మహత్తరమైన కృపను బట్టి ఇప్పుడు ఆ జనాంగంను పాలుతేనులు ప్రవహించు కానాను దేశానికి దేవుడు నడిపించటానికి సముద్రంలో మార్గాన్ని తెరిచాడు. ప్రియులారా, ఎడారిలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా నీటి ఓటలు పుట్టించి దేవుడు వారిని దప్పికి తీరుస్తూ వారికి ఏమీ లేని ప్రదేశాలలో
చక్కని ఆహారాన్ని దేవుడు సృష్టించి వారికి అందించినటువంటి మహనీయుడై ఉన్నారు. ప్రియులారా, దేవునికి సమస్తము సాధ్యమే. మనకైతే అన్ని అసాధ్యాలే. మనకు అసాధ్యమైనవి దేవుడు సుసాధ్యపరిచి చూపించేవాడు. ప్రియులారా, అట్టి మహాపరిశుద్ధుడైన దేవుడు మనకు మార్గదర్శిగా ఉన్నారని చెప్పారు. కనుక అట్టి మార్గములో నడుచుతున్న మనకు ఆశీర్వాదము, ఆరోగ్యము, క్షేమము సమస్తము ఆయనే అనుగ్రహించి ఫలింపచేసేవారు ఉన్నారు. అట్టి దీవెనలు మనకు కావాలంటే మనం ఆయనకు విధేయులుగా ఉండాలి. అట్టి ధన్యత ప్రభు మనకు వరముగా దయచేసి వర్ధల చేయనుగా. ఆమేన్. అందరికీ మరణాతండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రాణప్రియుడైన ప్రభువా, నీ మాటలు వినేటటువంటి వరమునివ్వండి అయ్యా, అర్థం చేసుకునే వరమునివ్వండి అయ్యా, మనసులో భద్రం చేసుకుంటూ మరియమ్మ వలె తలపోసుకునే ధన్యతనివ్వండి అయ్యా. అలాగును మమ్మల్ని ధన్యులుగా చేసి నీ రెక్కల నడుమ నిరంతరము భద్రముగా వర్ధిల్లు భాగ్యవంతులుగా చేయమని, లోకమందున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, రక్షించుమని యేసువారికి అప్పగించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమదేవుని కృపతోడేండుగాక. మరణత.